కోనసీమ అంబేద్కర్ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఉభయ గోదావరి జిల్లాలో షూటింగ్ పూర్తి చేసుకున్న మధురం సినిమా యూనిట్ సభ్యులు ప్రేక్షక అభిమానులు మా సినిమాను ఆశీర్వదించి మాకు సపోర్ట్ గా ఉండాలి అని వేడుకున్నారు. ఈ సినిమాలో తొలిసారిగా తారాగణం చేసిన ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎం బంకర్రాజు నిర్మాణ సారథ్యంలో రాజేష్ చికిలే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 18వ తేదీన ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తున్నామని యూనిట్ సభ్యులు తెలిపారు. స్థానిక శ్రీకృష్ణ హోటల్లో వారు మీడియాతో మాట్లాడారు. మధురం చిత్రం 1990 నాటి లవ్ స్టోరీగా రూపొందించామని చెప్పారు. కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలోని అందమైన లొకేషన్ లో షూటింగ్ పూర్తి చేశామని, ప్రేక్షకులు తప్పకుండా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే స్వగ్రామం కోనసీమలోని కొత్తపేట మండలం గంటి గ్రామం కాగా నిర్మాత హీరోలది పాలకొల్లు కావడం విశేషం. ముంబైకి చెందిన హీరోయిన్ వైష్ణవి తొలిసారి హీరోయిన్ గా ఈ సినిమాతో పరిచయం అవుతుంది. నాది కూడా ఇక్కడే రావులపాలెం, నేను ఇక్కడే పుట్టి పెరిగాను. ఇక్కడ ఇదే రావులపాలెం కాలేజీలో చదువుకున్నాను. అయితే ఏప్రిల్ 18న ఈ సినిమా థియేటర్కి వస్తుందండి. సార్ చూసి మన కోనసీమ సినిమా ఇది, మన కోనసీమ జిల్లాలోని మన కోనసీమ చుట్టుపక్కల తీసిన సినిమా ఇది. మీ అందరికి జీవితాలకి దగ్గరగా ఉండే ఒక సినిమా. ఒకసారి ఈ సినిమాకి ఒకసారి విజిట్ చేసి ఒకసారి చూడండి. మీ ఫ్యామిలీ మొత్తాన్ని మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తారు, ఎందుకంటే ఇది ఫ్యామిలీ సినిమా. కోనసీమ మీడియా వాళ్ళందరికీ నమస్కారం. మధురం సినిమాని నేను ప్రొడ్యూస్ చేశాను. రాజేష్ చికిలే చెప్పిన నాకు ఆ స్టోరీ చాలా బాగా నచ్చింది. 1990s బ్యాక్డ్రాప్ స్టోరీ. అందరికీ 18 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వరకు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. అందరూ మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తారని ఏప్రిల్ 18th ఇది రిలీజ్ అవుతుంది. అలాగే హీరో ఉదయ్ పర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే వైష్ణవి కూడా బాగా చేసింది. ఈ సినిమా మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా 100% నాకు నమ్మకం ఉంది. హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు వైష్ణవి, ఈ మధుర మూవీకి హీరోయిన్. సో I want to thank to our producer Bangaraju Garu and our director Rajesh Chikale sir for giving me such a great opportunity, and I want to thank Uday who supported me throughout the film. I want to thank the whole media